అందరికీ నమస్కారం. ఫస్ట్ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఒక పేజ్లో రాలేదు పార్టిసిపెంట్స్ అన్ని 5-6 పేజీలు పెట్టాల్సి వచ్చింది. ఇంతమంది పిల్లలు అసలు వీళ్ళైనా తెలుగులో ఇంత బాగా మాట్లాడుతుంది, వీళ్ళైనా ఈ తెలుగు భాషని ఇంతగా ఉద్ధరిస్తుంది. మన హీరోలు కోట్లు తీసుకుని వాళ్ళు కూడా చెప్పలేని డైలాగ్స్ మన పిల్లలు వాళ్ళు చెప్పారు. జై శ్రీరామ్. దీని అంతా అందరు కూర్చోండి ప్లీజ్, ఎవరు వెళ్ళొద్దు ప్లీజ్, కూర్చోండి అందరు ప్లీజ్, కొంచెం కూర్చుంటారు అందరు బయటికి వెళ్ళకండి ప్లీజ్, ఆ తలుపు వేసేయండి ఎవరైనా, అందరు కూర్చోండి కొంచెం. డిన్నర్ నేను ఇక్కడ పంపిస్తే కానీ డిన్నర్ స్టార్ట్ కాదు, సో ప్లీజ్ వెయిట్ ఫర్ 10 more minutes. A lot of people who worked hard, we have to acknowledge them. కొంచెం కూర్చోండి ప్లీజ్. సో ఈ షో చేయడానికి ఎంతో మంది దోహదపడ్డారు, వాళ్ళందరినీ పిలవలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ చిన్నారులు. ప్రతి ఒక్క డైలాగ్ పిల్లలు నేర్చుకుని వాళ్ళంతటా వాళ్ళే చెప్పారు. మీలో కొంతమందికి డౌటర్స్ ఉండొచ్చు, నిజంగా వాళ్ళే నేర్చుకున్నారా వాళ్ళే చెప్పారా అని. దానికి ప్రూఫ్ గా ర్యాండమ్ లా విల్ పిక్ వన్ క్యారెక్టర్, దే విల్ కమ్ అండ్ సే ది డైలాగ్. మీరు ఎవరిని చెల్దాం? ప్రణీత కమ్ హియర్, చెప్పండి డైలాగ్. మొత్తం చెప్పనా? మహారాజా, మహర్షి విశ్వామిత్రుల నీడలో చరించు అఖండ తేజో సంపన్నులు, బల పరాక్రమ నెలవులు, వంశకీర్తి వ్యాపకులు, నిశాచర వినాశకులు, మహత్వ పటుత్వ జప మంత్రాది అధీనులు, సుందర రూపులు అయిన మీ తనయులు రామలక్ష్మణులు మా నగరమునకు విచ్చేసినారు. మహారాజా, మహర్షికి నేను ఇచ్చిన మాట ప్రకారం అయోనిజ, భూజాత, గుణవతి, సహనానికి మారుపేరు, ఆలోచన తత్పరురాలైన నా కుమార్తెను నా అభీష్టపూర్వకంగా మీ ఇంటి కోడలుగా చేయదలంచి శ్రీరామచంద్రుడి చేతిలో సాధికారికంగా కన్యాదానం చేయుటకు నిశ్చయించుకున్నాను. ఈడు జోడు అయిన ఆ చిన్నారుల వివాహమునకు తమరు అనుజ్ఞ ప్రసాదించి మీరు అంతఃపుర వాసుల సహితంగా విచ్చేసి సీతారాముల కళ్యాణం మంగళప్రదంగా జరిపించవలసినదిగా ఇదే మా ఆహ్వాన కళ్యాణ లేఖ. అట్లా ఒక్కళ్ళే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ డైలాగ్స్ అది కూడా మేము కావాలని గ్రాంధికమైన తెలుగు ఇవాళ రేపు ఎక్కడ వినబడిని కనబడినది మా పిల్లలు చేయించాము. సో గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో ఈ ప్రాప్స్ అని చూసారు కదా, ఇదంతా మన వాలంటీర్స్ తయారు చేశారు. ఆ ప్రాప్స్ హెడ్ అయిన వీరేంద్ర కోయ అని ఒకసారి స్టేజ్ మీద రమ్మని కోరుతున్నాను. రెడీ రెడీ ప్రాప్స్ నప్పితే గట్టిగా కొట్టాలి చప్పట్లు. కళ్యాణ్ కదా అంటారు. కళ్యాణ్ పెంటపల్లి గారు కూడా చేశారు, కానీ ఆయన వాళ్ళు లేరు, ఊర్లో లేరు. తర్వాత మేము అప్రిసియేషన్, వాలంటీర్ అప్రిసియేషన్ పార్టీలో ఆమెకి స్పెషల్గా చేస్తాం. నెక్స్ట్ ఈ చేసిన మొత్తం డైరెక్షన్ కొన్ని రోజులు కొన్ని నెలలుగా అదే విధంగా కష్టపడుతున్న శ్రీరామ్ వల్లూరి గారిని ఒకసారి స్టేజ్ మీద రమ్మన్నాం. సో మన సంస్కృతిలో బోర్డు ఉండదు, ఎలక్షన్స్ ఉండవు, గొడవలు ఉండవు, పాలిటిక్స్ ఉండవు. కష్టపడిన వాళ్ళే బోర్డులోకి వస్తారు. ఇవాళ శ్రీరామ్ గారు కల్చరల్ డైరెక్టర్ గా మన సంస్కృతి బోర్డులో జాయిన్ అవుతున్నారు. ఇది నాకు ఇప్పుడే తెలిసిందండి. ఓకే, నెక్స్ట్ ఈ ప్లేకి అంతటికి కారణం, దీని ఇన్స్పిరేషన్ యుద్ధగండ కొరియోగ్రాఫర్
అట్లానే రామాయణ శబ్దం కొరియోగ్రాఫర్, అట్లానే మీరు చూసిన జగదానంద కారక, వెరీ వెరీ టఫ్. 10 days స్టూడెంట్స్ అందరినీ నేర్పించి అందరినీ బాగా అల్లరించిన మాధవపెద్ది మూర్తి గారిని ఒకసారి స్టేజ్ మీదకి రమ్మని. మాస్టర్ గారి గురించి చెప్పాలంటే 2 మాటలు. ఆయన వెంపటి చిన్న సత్యం గారి దగ్గర నేర్చుకున్నారు డైరెక్ట్గా, స్టూడెంట్ ఆఫ్ వెంపటి చిన్న సత్యం గారు. అదే కాకుండా హేమమాలిని గారితో, అంటే ఆమె ఫీమేల్ లీడ్ అయితే ఈయన మేల్ లీడ్గా మొత్తం 600 shows పైగా ఆయన చేశారు ఇండియా మొత్తం. ఈ యుద్ధకాండని మొత్తంగా కొరియోగ్రాఫ్ చేశారు ఆయన, ఓన్ కంపోజిషన్ అండ్ ఓన్ కొరియోగ్రఫీ. బట్ అన్నిటికంటే కళ ఒక ఎత్తు, మనిషి వాళ్ళ క్వాలిటీస్ క్యారెక్టరిస్టిక్స్ ఇంకొక ఎత్తు. అంత పెద్ద మనిషి, అంత పెద్ద కళాకారుడు చెన్నై నుంచి మన షోకి స్పెషల్గా వచ్చి ఇక్కడ పిల్లలందరికీ నేర్పించారు. అదే కాకుండా మాలో ఒకరై మాతో కలిసి మాతోనే పడుకొని మాతోనే తిరిగి లేచి మేము రాత్రి 1 గంట 2 గంటల దాకా పనిచేస్తుంటే ఆయన కూడా అంతసేపు మేలుకుని, ఆయనకు చేయాల్సిన అవసరం ఏమీ లేదు, అయినా కానీ మాతో పాటు ఉండి అంత ఇదిగా కష్టపడి చేశారు. అదే కాకుండా మీరు చూసిన ఈ కాస్ట్యూమ్స్ అన్ని కూడా వాళ్ళ సతీమణి వాళ్ళ కూతురు చెన్నైలో షాప్ వెతికి మరీ మనకి పట్టుకుని మంచి డ్రెస్సెస్ తీసుకొచ్చారు. ఫేమస్ మృదంగం ఆర్టిస్ట్ పత్రి సతీష్ గారు ఉన్నారు, ఆయన కూడా ఒకసారి స్టేజ్ మీదకి రమ్మని కోరుకుంటున్నాను. ఆయన ఈ ప్లేలో ఏం పార్టిసిపేట్ చేయలేదు, కానీ అంత పెద్ద ఆర్టిస్ట్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆయన్ని స్పెషల్గా ఫెలిసిటేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ది గెస్ట్ ఆఫ్ ఆనర్, ది పర్సన్ హూ మేడ్ ఇట్ ఆల్ హ్యాపెన్, మాధవపెద్ది మూర్తి గారిని 2 మాటలు మాట్లాడమని కోరుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన సంస్కృతి హెడ్ శ్రీ శ్రీకాంత్ సత్యనారాయణ గారు, వారి సతీమణి వర్ధిని గారు నన్ను ఒక 1.5 ఏడాది క్రితం, అంటే 22 సెప్టెంబర్లో వినాయక చవితి ఉత్సవాలు జరుపుతారు వారు, దానికి నన్ను ఇన్వైట్ చేశారు. నేను వచ్చాను, కొంతమందిని నేను మీట్ అయ్యానప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఈసారి నన్ను అడిగారు, ఇలా రామనవమి సందర్భంగా మనం చేస్తున్నాం మూర్తి గారు, మీ దగ్గర వర్క్ ఏమైనా మనం కంబైన్ చేసి చేద్దామంటే, ఇలా పిల్లలందరితో చేస్తున్నారంటే ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అండ్ ఐ కుడ్ మేక్ ఇట్ because luckily Hema Malini garu is standing for the 3rd time in Mathura, so as per Prime Minister's request as an MP. So out the program last month 10th varaku we had couple of shows in Ujjain, Bombay, and January lo we did in Ayodhya before the Prana Pratishtha 5 days before. నాగ్పూర్ ఇవన్నీ చేసాం. సో ఇంకా చాలా షోస్ అడుగుతున్నారు, కానీ లక్కీగా ఆవిడ కాన్స్టిట్యువెన్సీకి క్యాంపెయినింగ్కి వెళ్ళిపోవడంతో ఐ సెడ్ ఐఎమ్ కమింగ్, డెఫినెట్లీ ఐల్ బీ హియర్, ఐ హ్యావ్ వీసా, ఐల్ బీ హియర్. అండ్ దట్స్ వెన్ ఇట్ స్టార్టెడ్. అండ్ ఐ హ్యావ్ టు సే సంథింగ్ అబౌట్ దీస్ చిల్డ్రన్. Firstly, I have to congratulate the parents for having given birth to these wonderful children. Wonderful. There's no second thought on that. I'm sure none of us are alive when we saw, we don't even know what happened in Ramayanam. But today,
I think the entire Ramayana was so beautifully brought, so visually from the start to the end by these wonderful, wonderful, wonderful kids. I think, and also the adults. I'm sorry, I have a lot of adults. Second thing, I know all this work was going on when I was in India. When I came here on the 23rd, for 3 days I worked with them simultaneously, Ramayana Shabdam, Jagadananda Karaka, and the Yuddha Kanda. Until last week, I didn't know who was doing Kumbhakarna. I didn't know who was doing Vibhishana. So things like that happened because of, yes, people's priorities. But the result you all saw today, how hard all these adults and all the children, those little monkeys, the squirrels, I mean, the Rakshasa Ganas, I tell you, I love you all, I love you all. And all the dancers and all the main characters. Not to forget, I think S.V. Rangarao tarvata chala baga cheyagindi mana Siva Nimmagadda gare. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉందంటే శ్రీకాంత్ గారికి తెలిసి మేము ఎలా పడ్డాము. నేను మామూలుగా మ్యూజిక్ రికార్డ్ చేసి వచ్చిన తర్వాత మేము ఇచ్చేస్తున్నప్పుడు ఆయన నేర్చుకుంటున్నప్పుడు మూర్తి గారు ఆయన ఏమనుకోకపోతే కెన్ ఐ డూ సమ్ మూమెంట్స్, డాన్స్ మూమెంట్స్ అన్నారు. మైండ్ ఇట్, హీ డజంట్ నో కూచిపూడి, భరతనాట్యం, నథింగ్. బట్ టుడే హీ డిడ్ హిస్ అరంగేట్రం ఇన్ కూచిపూడి హియర్. రంగప్రవేశం చేశారు ఆయన. He wanted more and more steps, so we added more and more. But because of the paucity of the time, we couldn't do beyond that. And not to forget Indrajit, such a wonderful person. He has done, in fact, he bunked 2 rehearsals. I was so upset with him. But you did a wonderful job. And not to forget Vibhishana, where is he? Kashyap. Wow. And then Kumbhakarna, Ravi garu. Sambasiva, Aina, and my wonderful Rama, Divya, wow, Lakshmana, Vaishnavi, and who else? Important, Charanya. What a wonderful choreography she did for that Sita Kalyanam. Please give her a big round of applause. ప్రతి ఒక్కళ్ళు, నారదుడు, నా మంచి స్నేహితుడు ఏరైనా రామ్ గోపాల్ రెడ్డి గారు ఏరి, ప్లీజ్ ముందు రండి సార్, ముందు రండి. సచ్ అ వండర్ఫుల్ పర్సన్. మీ అందరికీ బాగా పరిచయం ఉన్నవారు. మాస్క్ తీసేయండి. సో ఈయన కూడా ఏంటంటే టేక్ ఆర్టిస్ట్. ఈయన 3 వంతులు కాదు, 90% అసలు ఒక్క రిహార్సల్ కూడా రాలే. కానీ నాకు ఐ హ్యాడ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్ అండ్ ఐ జస్ట్ టోల్డ్ హిమ్ ఇలా చేస్తాను. నేను ఒకసారి చేసి చూపించాను, ఇవాళ ఆయన చేసి చూపించారు అంత మార్వలెస్గా. సో దీని అందరికీ కారణం వీళ్ళిద్దరు, అంటే మన శ్రీకాంత్ సత్యనారాయణ గారు, మూర్తి గారు. సార్ మూర్తి గుర్తి గారు, ప్లీజ్ కమ్. ఈయన మూర్తి గారు చాలా వెరీ సింపుల్ మ్యాన్. మీ 10 రోజుల్లో 15 రోజులు నేను చూసింటే ఒక్కసారి చూసా ఆయన్ని. ఏదో చిన్న టెక్నికల్ పని కోసం పిలిచాను. అంతవరకు ఆయన అసలు ఎక్కడున్నారో తెలియదు. బట్ ఈస్ గెటింగ్ థింగ్స్ ఆర్గనైజ్డ్. వీళ్ళిద్దరూ రన్ చేసే ఈ ఫౌండేషన్ మన సంస్కృతి, ఐఎమ్ షూర్ ఈస్ టేకింగ్ సచ్ హై లెవెల్ ఇన్ సియాటిల్ వేర్ దే ఆర్ ప్రమోటింగ్ అవర్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ మన సంస్కృతిని, అంటే తెలుగుదనాన్ని నిజంగా అంత అందంగా తీసుకొస్తున్నారు. మేము ఇండియాలో కూడా ఐఎమ్ ఫీలింగ్ వెరీ దిస్ థింగ్ దట్ ఇంత తెలుగుదనం మాకు కనిపిస్తుంది. అక్కడ అంతా సినిమా తంతా ఎక్కువ ఉంటుంది. కానీ వీళ్ళు మన సంస్కృతిని ఈ పిల్లలందరికీ వాళ్ళ చేత మాట్లాడిచ్చి వాళ్ళ చేత నటింపజేసి ఆ డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మనం చేయగలిగింది ఒక్కటే. ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ స్టాండింగ్ ఓవేషన్ టు ఆల్ దీస్ వండర్ఫుల్ ఆర్టిస్ట్స్. ప్లీజ్, థ్యాంక్ యూ, వండర్ఫుల్. ప్లీజ్, వాట్ అ వండర్ఫుల్ వర్క్.
ఇంకో విషయం ఏంటంటే నన్ను శ్రీకాంత్ గారింటో అకామిడేషన్ నాకు అక్కడ అరేంజ్ చేశారు. తర్వాత ఒక చేంజ్కి మళ్ళీ నన్ను ఒక హోటల్ కానీ నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన అన్నది, నేను మిమ్మల్ని హోటల్లోనే పుచ్చు మూర్తి గారు అని చెప్పారు ఆయన. ఈ లోపల ఒక ఇద్దరు సిస్టర్స్ ఊరికనే ఉండకుండా వాళ్ళిద్దరూ లావణ్య అండ్ రాధ ఇవాళకి డాన్స్ చేసింది జగదానంద కారకాలో కూడా. వాళ్ళు వాళ్ళ రాధ వాళ్ళ ఆయన ఊరు వెళ్ళారు ప్రవీణ్. అండ్ శ్రీకర్ ఎవరంటే ఇవాళ ఒక్క 2 రోజుల్లో నేర్చుకుని పర్ఫామ్ చేసిన ఇవాళ వాలిగా చేశారు ఆయన. వాళ్ళు నాకు ఆతిథ్యం ఇచ్చారు ఇక్కడ వాళ్ళ ఇంట్లో. వీ హ్యాడ్ గ్రేట్ టైమ్ and I'm going back with a lot of wonderful memories. I'm leaving tomorrow night, and not to forget my very good friend Konada Rakesh and his wife. They were in full back side lo undi makeup help chesaru pillallandarki. So I think it's a wonderful experience and wonderful memory I will take back. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళందరికీ చాలామంది కొంచెం డాన్స్ నేర్చుకుంటున్న వాళ్ళు, కొంతమంది వివిధ గురువుల దగ్గర నేర్చుకుంటున్నారు. కానీ నేను ఎప్పుడైతే మన సంస్కృతి వాళ్ళు నన్ను పిలిచారో వాళ్ళు ఇక్కడున్న ప్రఖ్యాత నర్తకీమణి ఆవిడ గురు ఆవిడ సుష్మా ఏచూరి గారిని కూడా అప్రోచ్ చేశారు. చేసినప్పుడు ఆవిడ వెంటనే నాకు కూడా ఫోన్ చేసి, మూర్తి గారు మా పిల్లలు మీకు నేను పంపిస్తున్నాను మన సంస్కృతి వాళ్ళ ఈవెంట్కి, మీరు ఎలా మలుస్తారో మీరు మలచండి అని చెప్పి అన్నారు. నాకు దొరికిన ఆ 20 మంది ముత్యాలు లాంటి వాళ్ళు, లైక్ పర్ల్స్, all the 10 of them who performed in Jagadananda Karaka, all the 7 girls in Ramayana Shabdam, they did a great job. In that most of them are disciples of Sushma Garu. So my heartfelt thanks to her also. Yeah. So I thank Srikanth Garu for having invited me. And yes, one thing I can tell to Mana Samskruti and to all you people, I am with you guys for the rest of my life. That's it. Few things అండి. ఎన్నో అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్, ఎన్నో వర్క్స్ ఆఫ్ హార్డ్ వర్క్, ఆడియో స్టిచ్చింగ్, వీడియో స్టిచ్చింగ్, గత 2-3 వీక్స్ లాగా శ్రీరామ్ నేను హార్డ్లీ వి స్లెప్ట్ ఫర్ 2 hours ఎవ్రీ నైట్. కానీ దానికి హెల్ప్ చేసిన ఫనీ గైడ్ ఆడియో స్టిచ్చింగ్ అంతా ఆయనే చేశారు, మోస్ట్లీ 90%. మూర్తి గారు ఆయన ఇంకో 2 విషయాలు. మన సంస్కృతి క్లాసెస్ నెక్స్ట్ ఇయర్కి May 1st నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఈసారి వీఆర్ కమింగ్ అప్ విత్ ఆల్ ఇన్-పర్సన్ క్లాసెస్, బెల్వ్యూ, బాతల్, సమామిష్ అండ్ రెడ్మండ్. అందరూ కూడా May 1st నుంచి తప్పకుండా రిజిస్టర్ అవ్వండి. వీఆర్ కమింగ్ విత్ న్యూ కరికులం, న్యూ బుక్స్. ఇట్ విల్ బి వెరీ వెరీ హైలీ ఎక్సైటింగ్ ఇన్-పర్సన్ క్లాసెస్ అగైన్. అందరూ May 1st నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది వచ్చి అడిగారు మన సంస్కృతి క్లాసెస్ ఏంటి, ఎందుకు చేస్తారు ఏంటి అని. చాలా మందికి తెలియదు, దీని తర్వాత పరిచయం అయింది. బెస్ట్ వేస్ కిడ్స్ని తెలుగు నేర్పించండి, అప్పుడు వాళ్ళందరూ కూడా ఇట్లాంటి ప్లేస్ ఇంకా ఎన్నో చేస్తాము. అందరూ పార్టిసిపేట్ చేసి ఇదే విధంగా డైలాగ్స్ చెప్తారు. మూర్తి గారి క్లాసెస్ గురించి శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా మనం ఈ సంవత్సరం May 1వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఈసారి తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోమని కోరుకుంటున్నాను. ఎందుకంటే చివరి దాకా చేస్తే క్లాసెస్ స్టార్ట్ అయ్యే ముందు చాలా హడావిడి అయిపోతుంది. మేము ఏం చేస్తున్నామంటే జూన్ లోపల రిజిస్టర్ చేస్తే కనుక మీకు $100కే రిజిస్టర్ చేసుకోవచ్చు. తర్వాత అయితే మీకు ఎక్కువ అవుతుంది ప్రైసు. సో ఇప్పుడే చెప్తున్నాను, మీరు ముందే చేసుకోండి రిజిస్ట్రేషను. తర్వాత కూడా మనకి శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా మన క్లాసెస్ అన్నీ ఇన్-పర్సన్స్ చేస్తున్నాం. మళ్ళీ అప్పుడు కోవిడ్లో ఆపాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇన్-పర్సన్ చేస్తున్నాము. ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళందరికీ కూడా రెడ్మండ్, బెల్వ్యూ, బాతల్, సమామేష్ వీళ్ళందరికీ కూడా ఇన్-పర్సన్
ఉంటుంది, అవకాశం ఉంటుంది. రిమోట్గా చేసే వాళ్ళకి అఫ్ కోర్స్ ఇంకా టీమ్స్లో మనం చేస్తాము. సో అది అప్డేట్. ఇంకా ఏమైనా చెప్పాలండి? మనకి హై స్కూల్ క్రెడిట్స్ కూడా ఇప్పుడు మనకి ఒక దగ్గరగా 60 మంది స్టూడెంట్స్ హై స్కూల్ క్రెడిట్స్ కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువ క్రెడిట్స్తో వాళ్ళు పాస్ అయ్యారు. మీకు దాని ఆ రిజల్ట్ మీకు ఇక్కడ వీళ్ళు మాట్లాడే దాన్ని బట్టి తెలిసిపోతుంది కదా, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. వీళ్ళల్లో ఆల్మోస్ట్ 80-90% మన సంస్కృతి స్టూడెంట్స్ అనమాట. అందుకని నాకు చాలా గర్వంగా ఉంది వీళ్ళు ఎంత చక్కగా తెలుగు నేర్చుకుని మాట్లాడుతున్నందుకు. ఇంకా చెప్తారు? ఇంకో 2 people I want to honor because they worked really hard. First, my friend Ram Gopal, and actually my brother అంటాను నేను, రామ్ గోపాల్ రెడ్డి. ఆయన 4 సీన్లు డైరెక్ట్ చేశారు, హనుమంతులో యాక్ట్ చేశారు, వాలిక సుగ్రీవుడిక ఒక డైలాగ్స్ కూడా చెప్పారు. సో ప్లీజ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. And one more person I want to really appreciate is Sharanya. That Sita Rama Kalyanam song, completely choreographed for her. It's very classy and beautifully done and performed by her. Ask Vardhini to come in. Jai Shri Ram. So చూస్తే తెలుస్తుంది, నెక్స్ట్ ఇయర్ నుంచి షీ ఈస్ గోయింగ్ టు టేక్ క్లాస్ ఇన్ బెల్వ్యూ ఫర్ మన సంస్కృతి భరతనాట్యం. షీ ఆల్సో టేకింగ్ ఇన్ మేపుల్ వ్యాలీ అండ్ ఆల్ దోస్ ప్లేసెస్. But please join and learn like this. So you will learn the basics correctly and your students will learn properly. And our class, elegance of Bharatanatyam, you could see today in the dance she has performed. Thanks, Sharanya. I'm sorry, I will take 2 more minutes very quickly. I give away awards in the name of my father, Madhavpeti Satyam Garu, and my mother, Madhavpeti Prabhavati Garu, last 22 years. And all stalwarts from the Telugu film industry have received these awards, from my guru Vempat Chinsacham Garu to Balu Garu, K. Vishwanath Garu, P.B. Srinivas Garu, like that it goes on. Susila Garu, Janak Garu, Vani Jairam, alaga. And I also give away awards called Siva Foundation Awards, which talks about the unsung heroes, people who have contributed to the society with their beautiful art form, or they are in the medicine field, or they are physically handicapped, or a social service organization like that, or from the television industry like that. Almost more than 150 people have been honored by my dance school Siva Foundation, which is now in the 29th year. We celebrated in the year 2020 with Hema Malini as a chief guest. I had the Silver Jubilee event where I honored big gurus from the Chennai dance firmament. In that connection, first time in this trip of mine, I started honoring people in United States, starting with Cincinnati, where my father's centenary celebrations were celebrated. And again on 29th of last month, I had it in Silicon Andhra, University of Silicon Andhra, where I honored Anand Kuchipatla Garu and Ryan K. Nathan. Anand Garu received my father's award, and Ryan received Siva Foundation Award. In this context, for the first time here in Seattle, I would like to share from our Siva Foundation, from our committee. Originally we had in our committee people like S.P. Balasubramanian Garu, P.B. Srinivas Garu, S. Janak Garu, all of them. Yes, now we have different set of people. So we have chosen this year to give the Siva Foundation Award in Seattle to Mana Samskruti. A small gesture from us. Thank you, sir. Please go. Aditya, వెళ్ళండి. So that's it. Thanks for all of you to come and watch this long show.
we have a beautiful dinner. I want to first thank few of our sponsors. Math Path Bothal, Sudhakar Garu, Ekadnaru. Math Path Bothal, Sudhakar Garu. Please come on stage. Atlane, Masti Bar and Grill, Funny Chitnini. Masti Bar and Grill, Funny Chitnini. And already dinner serve చేస్తున్నారు అక్కడ. So I don't see him. We also want to thank the MC అండి. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వచ్చిన హరిత గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్లీజ్ కమ్ హరిత. సో మ్యాథ్ పాత్ నిజంగా మంచి సేవ చేస్తున్నారు పిల్లలకి మ్యాథ్ నేర్పడంలో. సుధాకర్, యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ యువర్? Yeah, thank you, Srikanth Garu, for this opportunity. Actually, we have our Math Path Center in Bothal, and we started one in Bellevue. So we have been doing this for the past 8 years, and kids have been learning advanced math. So if anybody is interested in Bellevue, please contact us. Thank you. It's the most happening a new restaurant in the area, Masti Bar and Grill. Funny Chitney is sponsoring our dinner. వాళ్ళందరూ మీరు డిన్నర్ తిన్నదో చెప్పండి ఎట్లా ఉందో. ఆల్ క్రెడిట్ గోస్ టు ఫనీ. రికార్డ్ మన సంస్కృతిని మన పిల్లలకు అందిస్తున్న మన సంస్కృతి ఆర్గనైజేషన్స్ కు ఒక్కసారి బిగ్ హ్యాండ్ ప్లీజ్, యునో. అండ్ థ్యాంక్ ఆల్ ద లీడర్స్. శ్రీకాంత్, మూర్తి గారు, ఐ నో there is an army behind this today, so very happy to see this. Thank you sir, appreciate that. థర్డ్ వంశీ కంచర్లకుంట, ఆయన ఇక్కడ లేరు. ఈ సెంట్ వన్ రిప్రజెంటేటివ్ ఎవరున్నారండి? హీ కాల్ మీ వెల్ ఆన్ స్టేజ్. క్వాడ్రంట్ రిసోర్సెస్ వంశీ వాళ్ళు టీటీఏ కన్వెన్షన్ చేస్తున్నారు, ది బిగ్గెస్ట్ కన్వెన్షన్ ఇన్ సియాటిల్. దానిలో రామ కళ్యాణం ఉంది. మేము స్పాన్సర్షిప్స్ కూడా అందరి దగ్గర తీసుకోము. ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ రెలవెన్స్. అండ్ రాముడి మీద చేసాం కాబట్టి వాళ్ళు రామ కళ్యాణం చేస్తున్నారు కాబట్టి ఇట్ టుక్ దే స్పాన్సర్. మన కిడ్స్ కి మ్యాథ్ కావాలి కాబట్టి వాళ్ళు, మా అందరికి ఫుడ్ కాబట్టి మస్తీ. అంత ముగ్గురే స్పాన్సర్స్ ని ఎంకరేజ్ టు కమ్ అండ్ టు. ఐ థింక్ దే హావ్ లెఫ్ట్ ఆల్రెడీ. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్, అండ్ thanks for the countless volunteers who worked hours and hours together to make this happen. And Aditya, my big old friend Aditya, the fourth member of the board who is not on the stage is Aditya Pillalamari. He's also a board member. So when Japan Mana Sanskriti board is only made of people who work hard and climb up the ladder to become the board members. Aditya is the first non-founding board member we have found. తర్వాత ఇవాళ మీరు శ్రీరామ్ చూశారు. సురేష్ గారు వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేని ముందు రాలేపోయారు, ఆయన ట్రెజర్ అనమాట. సో దిస్ ఇస్ మన సంస్కృతి ఫ్యామిలీ. ప్లీజ్ టేక్ పిక్చర్స్ విత్ ఆల్ ది పార్టిసిపెంట్స్.